అందరూ కూడా ఇంతవరకు పోరాడుతున్నారు, ఒకళ్ళు ఆత్మ బలిదానం కూడా చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది అంటే బీసీలకు ఎక్కడ అన్యాయం నల్గొండ జిల్లాలో కూడా అన్యాయం జరిగింది, ఎంతవరకు కూడా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం, ఎట్లా తీసుకోవచ్చు? ఇప్పుడు నిజంగా ఎంత ఘోరం అంటే బీసీలు చచ్చిపోయినా కూడా ప్రభుత్వాలు స్పందిస్తారు. బీసీల శవాలతోటి రాజకీయాలు చేస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలు ఆపాలని చెప్పినాక కూడా సర్పంచ్ ఎన్నికలు ఆపకుండా అంత తొందర ఏమొచ్చింది? సర్పంచ్ ఎన్నికలకు ఎందుకు మీరు నిర్వహించవలసి వచ్చింది? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఎందుకు ప్రధానమంత్రి వద్ద ఆయన ప్రస్తావన తీసుకురాలేదు? ఏమిటికి ఇవాళ రాహుల్ గాంధీతో చర్చించలేదు? రేవంత్ రెడ్డి గారు రోజుకో జిల్లాల బహిరంగ సభ పెడుతున్నాడు. ఎందుకు నేను బీసీ రిజర్వేషన్లో తీసుకొస్తామని ఎందుకు చెప్పడం లేదు? అంటే బీసీలను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోస్తున్నారు కాబట్టి తట్టుకోలేక ఒక బీసీ బిడ్డ ఇవాళ తమ విలువైనటువంటి ప్రాణాలను నా చావు తోటైనా నేను చస్తే కానీ బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి ఇవాళ ప్రయత్నం చేసిండు. ఇవాళ ఎట్లా ఉన్నాడో ఆ బిడ్డ ఏమైపోయిండో, భార్య పిల్లలు ఏడుస్తున్నారు. కనీసం ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని చెప్పినాం, ఆయనని ఏ విధంగా ఉండో చేయాలని చెప్పినాం, ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేయడం లేదు. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా గాంధీ సూపరింటెండెంట్ రావాలి, హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇవాళ అగ్రకులాలకు ఏమన్నా చిన్న గాయమైతే హెలికాప్టర్ల ద్వారా ఇవాళ కార్పొరేట్ వైద్యం అందిస్తారు. వాళ్ళ కుక్కలకు, అగ్రకులాల కుక్కలకు ఏమైనా మంచి ఇవాళ కార్పొరేట్ వైద్యం అందిస్తారు. తీసుకొచ్చి నేను 5:30కు కాలిపోతే ఒక బీసీ బిడ్డని ఇవాళ గాంధీ హాస్పిటల్ వేసి ఇవాళ దిక్కుమాలినటువంటి నీ చావు నువ్వు చావు అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఈ పాపం ఊరికే పోదు, బీసీల ఉసురు తగులుతుంది. గతంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం ఎట్లయితే కూలిపోయిందో కాలిపోయిందో, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఈ రిజర్వేషన్ల ద్రోవులు వాళ్ళకు ఈ బీసీల చావుకు వాళ్ళే కారణం. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు సాయి ఈశ్వర్ గారు కూడా పిల్లగాలు ఉన్నారంటారు, మా భార్య వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎలాంటి సహాయం చేయబోతున్నారు బీసీ తరఫున? ఇప్పుడు మేము బిచ్చం ఎత్తుకొనైనా వాళ్ళకి సాయం చేస్తాం. సాయం కాదు ఇక్కడ కావాల్సింది, న్యాయం కావాలి. బీసీలకు న్యాయం కావాలి. 42% రిజర్వేషన్ల మీద ఏం చేస్తావో ప్రణాళిక కావాలి. లేకపోతే ఎవరిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. న్యాయం చేయాల్సిందే. ఎలా చూసుకోవచ్చు? ఒకప్పుడు తెలంగాణలో చూస్తున్నట్లయితే తెలంగాణ కోసం వీళ్ళు అయితే ప్రాణత్యాగాలు చేస్తున్నారు. అలాగే పెట్రోల్ పోసుకుని నిప్పండించుకున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు అదే తరహాలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కోసం కూడా ఇప్పుడు అదే తరహా జరుగుతుంది. ఎట్లా చూసుకోవచ్చు? ఇది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట వారు మోసం చేసినందుకే కలత చెంది ఈశ్వరాచారి గారు ఈరోజు నిన్న ఈవినింగ్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసినప్పుడు పూర్తి స్థాయిలో ఆయన వైద్యం అందించలేని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. కనీసం ఇప్పటికైనా కూడా ఒక మంత్రి కానీ ఓ ఎమ్మెల్యే కానీ కనీసం ప్రభుత్వ ప్రతినిధి కూడా వచ్చి వారిని పరామర్శించలేదు. వాళ్ళు వారి ఇంటి గుర్తులు తీసుకొని ఇప్పటికి మేము వచ్చి గాంధీలో మార్నింగ్ పొద్దున్న నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. కనీసం వారి హెల్త్ బులెటిన్ చెప్పమంటే సూపరింటెండెంట్ గారు చెప్తారు. అంటే బీసీల ప్రాణాలంటే వీరికి బీసీ ఆత్మహత్య కాదు ఈశ్వరాచారి, ఇది ప్రభుత్వ హత్య. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు అవును వారు ఇచ్చిన మాటనే కదా 42% రిజర్వేషన్లు చేస్తాము మేము ఖచ్చితంగా పెట్టినాకనే ఎలక్షన్ పోతామని చెప్పారు కదా. ప్రధానమంత్రి కలుస్తానంటే ప్రధానమంత్రి కలిసినాక వారికి కంత చెందారు ఈశ్వరాచారి గారు. ఎందుకు మాకు అన్యాయం జరుగుతుంది? 17% రిజర్వేషన్లు పడిపోయినాయి తప్ప దానికి అన్యాయం చెందినందుకు వారు ఈశ్వరాచారి గారు వారి చిన్న పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. వారి భార్య, వారి తల్లి, వారి తమ్ముడు, పూర్తి కుటుంబం రోడ్డు పైన పడిన వ్యవహారం వచ్చి ఈరోజు ప్రభుత్వం మీద బాధ్యత వహించాలి. ప్రభుత్వం తప్పిదం వల్లనే, ప్రభుత్వం హామీ వల్లనే ఈశ్వరాచారి గారు ఈరోజు ఈ స్థితికి వచ్చి అంటే బీసీలకి 42% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉందా? లేకపోతే ఇలానే మళ్ళీ ప్రాణాలు బలిసుకునే అవకాశం ఉందా? ప్రాణార్పణ అయితే చాలా మంది కూడా బీసీల కోసం 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి 24/7 ద్వారా కూడా చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలారా ఎవరు కూడా ఆత్మ బలిదానాలకు, ఆత్మహత్యలకు ప్రయత్నించదు. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి ఈ దొంగ ప్రభుత్వాల మాటను మనం నిలబెడదాం. ఖచ్చితంగా ఎవరు కూడా ఆత్మహత్యలు, విలువైన ప్రాణాలు, విలువైన కుటుంబాలు కాబట్టి ఎవరు కూడా అట్లా పోవద్దు. ఖచ్చితంగా వీరి ప్రభుత్వాన్ని మెడలు వంచి 42% రిజర్వేషన్ సాధించే వరకు వీళ్ళు ఎంబడి పడదాం. ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాష్ట్రాలన్నీ తిరిగి కూడా రాహుల్ గాంధీ గారు మీరు దొంగ మాటలా మంచి మాటలా, రేవంత్ రెడ్డి గారు మీ కామరేడ్ రిప్రజెంటేషన్ నిజమా అబద్ధమా అని వారి మెడలు వంచి అమలు చేస్తాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ న్యాయపరంగా ధర్మపరంగా మనం సాధిద్దాం. ఎవరు కూడా తొందరపడదు. ఖచ్చితంగా మన ఓటు శాతంతో, మన ఓటు పోటుతో వీరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.